హనుమంతుడిని ఆరాధించడం వల్ల మనకు వచ్చేది ఏంటి? నిజానికి హనుమంతుడు అనగానే బలమైన శరీరం, గొప్ప సాహసం, ధైర్యం ఇలాంటివి గుర్తొస్తాయి. అందుకే హనుమంతుడిని చిన్నపిల్లలు, పెద్దోళ్ళు అని తేడా లేకుండా అందరూ పూజిస్తారు. హనుమంతుడు సాక్షాత్తు పరమేశ్వరుడి అంశ. ఆ పరమేశ్వరుడే హనుమంతుడిగా జన్మించాడు అని పార్వతీదేవికి ఆయనే చెప్పారు. అందుకే పార్వతీదేవి కూడా పరమేశ్వరుడితో కలిసి మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటానని హనుమంతుడికి తోక రూపంలో వచ్చి వాళ్ళ పూజ కింద ఆవిడని కూడా చేయించుకుంటున్నారనమాట. చాలామంది కష్టాలు వచ్చినప్పుడు హనుమంతుడికి వాళ్ళ పూజ చేస్తారు, అంటే తోకకు పూజ చేస్తారు. అంటే తోక అనగానే పార్వతీదేవి అన్నమాట. ఆవిడ కూడా పూజ చేస్తారు. అయితే పరమశివుడు ఒకరోజు పార్వతీదేవితో ఏం చెప్పారంటే, నా అంశతో పుట్టిన హనుమంతుడు ఎంతో గొప్ప తేజస్సు కలిగి మహాబలం అలాగే పరాక్రమం కూడా కలిగి ఉంటాయని చెప్పారు. అలాగే ఎంతో అందమైన వాడు, భక్తవత్సలుగా పుడతారని చెప్పారనమాట. అలాగే హనుమంతుడు అన్ని దేవతల స్వరూపాలు కలిపిన దేవుడు అనమాట. అందుకని హనుమంతుని పూజిస్తే అందరి దేవతల్ని పూజించినట్టే. ఇప్పుడు హనుమంతుడు ఉపాసన చేసేవారికి ఎప్పుడు భయం ఉండదు. అసలు భయం అనే మాట కూడా వాళ్ళకి పెద్ద ఆలోచించరు. ఆయుష్ బాగా పెరుగుతుంది. అలాగే హనుమంతుని నిత్యం ఎవరైతే పూజిస్తారో వాళ్ళ ఇంట్లో అలాగే ఒంట్లో లక్ష్మీదేవి ఉంటారు. అంటే వాళ్ళకి అనారోగ్యం రాదు. అలాగే ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉంటారనమాట. హనుమంతుడికి కేవలం సీతారాముల పాదసేవ మాత్రమే కావాలి, ఇంకేం వద్దు ఆయనకి. అయితే ఈ త్రిమూర్తుల్లో ముగ్గురులో ఉన్న శక్తి కలిపి హనుమంతుడిలో ఉంటుంది అనమాట. అందుకే హనుమంతుడికి పూజ చేసినప్పుడు మనకి బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం ఇవన్నీ వస్తాయి. శ్రీరాముడు, సీతామాత, కృష్ణుడు, పాండవులు ఇలా ఎంతోమంది ఏదో రకంగా హనుమంతుని పూజించారని పురాణాల్లో కూడా ఉంది. ఒకవేళ పిల్లలు లేకపోయినా, కోర్టులో సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నా, ఆరోగ్యం బాగాలేకపోయినా హనుమంతుని పూజిస్తే చాలు ఇవన్నీ బాగుంటాయి అంటారు. ఇంకా చదువులు, వ్యాపారాలు అయితే అసలు చెప్పుకోనక్కర్లేదు. కానీ మనం చేసే పూజలో నిజాయితీ ఉండాలి, శ్రద్ధ ఉండాలి. అప్పుడే ఏ దేవుడైనా ఆ పూజను స్వీకరిస్తాడు. హనుమంతుడు సీతమ్మ లంకలో చూసిన మంగళవారం, అందుకని హనుమంతుడికి మంగళవారం అంటే చాలా ఇష్టం. అలాగే హనుమంతుడు పుట్టింది కూడా శనివారం రోజు. అందుకే హనుమాన్ జయంతి వైశాఖ బహుళ దశమి రోజున మార్గశీర్ష త్రయోదశి రోజు మనం జరుపుకుంటాం. ఇప్పుడు రాబోతుంది కదా కొన్ని రోజుల్లో. అయితే ఈరోజు హనుమంతుడికి పూజ చేయడం ఎంతో పుణ్యం లభిస్తుంది. హనుమంతుడికి కేసరి లడ్డు అంటే చాలా ఇష్టం. ఆ లడ్డు సమర్పిస్తే ఆయన చాలా నచ్చుతుంది అనమాట ఆయనకి. కాబట్టి హనుమాన్ జయంతి రోజున సాధ్యమైనంత వరకు లడ్డు ప్రసాదం పంచడానికి ప్రయత్నించండి. హనుమంతుడికి ఏ పువ్వులు అంటే ఇష్టం అంటే పారిజాత పువ్వులు, తామర పువ్వులు, మొగల పువ్వులు, అలాగే జాజి, మల్లెపూలు, ఎర్రగన్నేరు పూలు, సంపంగి పూలు అన్న కూడా చాలా ఇష్టం. అలాగే ఆకుల వస్తువులకి తమలపాకులు, మారేడాకులు, తులసాకులు, ఉసిరాకులు, గరిక లేదంటే మామిడాకులు, నేరేడు, ఉత్తరేణి కూడా. అలాగే కొంతమంది మర్రి ఆకులు కూడా సమర్పిస్తారనమాట. ఇంకా ఆయనకి సమర్పించే పళ్ళు వస్తువులకి అరటిపండు, మామిడి పండు, ఖర్జూరం, నేరేడు, పనస. ఇప్పుడు పనస బాగా దొరుకుతుంది కాబట్టి పనస కూడా పెట్టచ్చు. ద్రాక్ష, దానిమ్మకాయలు చాలా ఇష్టం. హనుమంతుడికి ఎర్రగా ఉండే దానిమ్మకాయల్ని మంగళవారం పెడితే మంచిది అని అంటారు. అలాగే కొబ్బరికాయ, ఇవన్నీ సమర్పించడం చాలా మంచిది. అలాగే హనుమంతుడికి 5 అంటే చాలా ఇష్టం, 5 అంకె. కాబట్టి మనం ఏదైనా సమర్పించిన 5 సమర్పిస్తే మంచిదన్నమాట. అలాగే ఆయన ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా 5 ప్రదక్షిణ చేస్తే మంచిది. అయితే ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది జై హనుమాన్, జై జై హనుమాన్, శ్రీ హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్ లేదా రామదూత అని రకరకాలుగా అనుకుంటూ ప్రదక్షిణ చేస్తుంటారు. అలా చేయొచ్చు. లేదు మాకు కొంచెం గుర్తుంటుంది, మేము చేసుకోగలం అనుకుంటే ఆంజనేయం మహావీరం, బ్రహ్మ విష్ణు శివాత్మకం, తరుణార్క ప్రవంశాంతం, రామదూతం నమామ్యహం, మర్కటేశ మహోత్సాహ, సర్వశోక వినాశన, శత్రు సంహార మాం రక్ష, శ్రీయందాపయ మే ప్రభో అనుకుంటూ ప్రదక్షిణ చేయొచ్చు. మంత్రాలు ఏమీ రాకపోతే దానివల్ల ఇబ్బంది ఉండదు. కానీ మీరు చేసే ప్రదక్షిణ ఎలా చేయాలంటే శ్రద్ధతో చేయాలన్నమాట.
ఇలా చేసినప్పుడు మీకు హనుమంతుడి పూర్ణ అనుగ్రహం దొరుకుతుంది.